పూర్వకాలం వార్ధక్యంలో తెల్లబడేటువంటి జుట్టు ఈ మధ్యకాలంలో 30 ఏళ్ళు దాటగానే నెరిసిపోతోంది, బాలమెరుపు వస్తోంది. ఇప్పుడు ఈ జుట్టు తెల్లబడటం అనేది సాధారణమైపోయింది. మారిన జీవనశైలి, అలాగే మారిపోయినటువంటి ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, కాలుష్యం వంటి కారణాలతో చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతోంది. కొంతమందికి ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి రంగు వేయటం సర్వసాధారణమైపోయింది. తరచుగా రంగు వేసుకోవడం వలన జుట్టు మెరుపు తగ్గి కాంతివిహీనంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రంగుల రసాయనాలు కలవడం వలన జుట్టు నుండి తేమను, పోషణను తొలగించేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల జుట్టు పలచబడటం, బలహీనపడటం జరిగే అవకాశం ఉంది. జుట్టు రాలటం, వెంట్రుక చెట్టడం వంటివి కూడా ఉండవచ్చు. అలాగే తలలో ఉండేటువంటి న్యాచురల్ ఆయిల్స్ని పొడిబారేలా చేసే అవకాశం కూడా ఉంది. కొంతమందికి చర్మానికి హాని చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ సోకేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ కెమికల్స్ పడకపోవటం వల్ల ఎలర్జీ రావచ్చు, దురద రావచ్చు, చర్మం ఎర్రగా మారటం, వాపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. రంగు వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. చర్మంపై కొద్దిగా రాసి సుమారు 48 గంటల తర్వాత ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకపోతే అప్పుడు మాత్రమే తలకు వేసుకుంటే మంచిదని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. తలకు రంగు వేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి కండిషనర్లు, క్రీములు వంటివి వాడకుండా ఉండటం మంచిది. అలాగే తలకు రంగు వేసుకున్న తర్వాత తలస్నానం చల్లని నీటితో చేయటం మంచిది. కనీసం లేకపోతే గోరువెచ్చటి నీటితో చేయటం మంచిది. ఈ తలకు వేసుకునే రంగుల్లో ఉండేటువంటి అమ్మోనియా కానీ, పీపీడీ కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు కానీ కొన్నిట్లో కనుక ఉన్నట్లయితే అవి అరుదుగా కొంతమందిలో ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. తలకి రంగు వేసుకున్నాక ఏ విధమైన ప్రతికూల ప్రభావాలు కనపడినా వెంటనే వైద్యుల్ని కలవాలి.